గుడ్ మార్నింగ్ టు ఆల్. యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి నమస్కారాలు. వెల్కమ్ టు మిత థాట్స్ అండి. మన ఛానల్ని ఇంతగా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి ఎవరైతే అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకు బెల్ అనే ఒక గంట ఉంటుంది, ఆ బెల్ అనే గంటను క్లిక్ చేయండి. అదేవిధంగా బెల్ అనే గంటను క్లిక్ చేస్తే ఒకటి ఆల్ అనే గంట వస్తుందని, ఈ ఆల్ అనే గంటను క్లిక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో ఈ యొక్క ఛానల్లో పెట్టడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వార్త, ఒక మంచి కంటెంట్ అందించాలనే దృఢ సంకల్పంతో మన ఒక ఛానల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ చేరవేసే విధంగా మన ఛానల్ పూర్తి సహకార బాధ్యతలుగా వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వీలైనంత సమాచారాన్ని కూడా మన వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో చాలామంది చేరిందని మేము అభిప్రాయపడతాము, మేము ఆనందిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ, మీ శ్రేయభిలాషులు కానీ, మీ వాట్సాప్ గ్రూపులు ఎన్ని గ్రూపులు అయితే అన్ని గ్రూపులలో కానీ ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో ప్రజానీకరణ అందరూ కూడా మాధ్యమిక వాదాలలో మనకు ఈ యొక్క మొబైల్స్ చరవాణి వాళ్ళ ద్వారానే ఎక్కువగా స్పందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయగలని కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి, ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి మీ వద్ద చేరడానికి చాలా కృషి చేస్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయగలని కోరుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పింఛన్దారులకు అదిరిపోయే శుభవార్త. మరికొద్ది క్షణాల్లోనే ఆసరా పింఛన్లు జమ. అవి ఎంత అంటే 7,000 ప్లస్ 9,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇంకా కూడా టైం ఎక్కువ లేదండి. దాదాపు నిన్న మొన్న చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్స్ దృష్ట్యా మనకు ఎటువంటి బడ్జెట్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి మనకు నిన్న మొన్న చూసుకున్నట్లయితే మన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎటువంటి పథకాలు కూడా ప్రవేశపెట్టకూడదు, ఎటువంటి స్కీమ్స్కి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయకూడదు. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారి అంటే పొద్దున్నే మనకు ఆసరా పింఛన్లు 10 జిల్లాలకు జమ అయినాయి. అదేవిధంగా దాని తెల్లారి నిన్న చూసుకున్నట్లయితే మనకు 5 నుండి 6 డిస్ట్రిక్ట్స్ వరకు కూడా నిన్న కూడా జమ అయినాయి. ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఆసరా పింఛన్లు జమ అయినాయి. సార్ మరి మీకెట్లా తెలిసింది సార్ అంటే, మనకు ఆల్రెడీ మనకు కామెంట్ రూపంలో మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ మరి ఫలానా డిస్ట్రిక్ట్ మాకు ఇన్ని నెలల నుంచి ఆసరా పింఛన్లు రావడం జరిగింది, మాకు ఇంత అమౌంట్ పడడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే రిప్లై ఇవ్వాలనే మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా విజయం తెస్తుందంటే ఆల్రెడీ మనకు ఇందాక మనం నిన్న చూసుకున్నట్లయితే నిన్నటి వీడియోలు కూడా చెప్పడం జరిగింది. ఆసరా పింఛన్లు జమ అయినాయి. మీరు ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క వీడియోని క్లిక్ చేసి చూడండి. అలా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈరోజు అయితే మరికొద్ది విషయానికి లేట్ దాదాపు చూసుకున్నట్లయితే ఒక గంటలోపు ప్రతి ఒక్కరి ఖాతాలో ఆసరా పింఛన్లకు సంబంధించింది 7,000 రూపాయలు 9,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతున్నాయి. సార్ మరి 7,000 9,000 ఎక్కడి సార్ అంటే ఇవి పెరిగిన ఆసరా పింఛన్లు. ఇది ఎందుకంటే ఎలక్షన్స్ దృష్ట్యా ప్రతి ఒక్కరి ఖాతాలో వీరు కూడా ఆసరా పింఛన్లు పెంచే యోచనలు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈసీ ద్వారా పర్మిషన్ తీసుకుంది. ఆల్రెడీ ఈసీ ద్వారా పర్మిషన్ తీసుకుంది కానీ మళ్ళీ తర్వాత ఏం చేశారంటే ఒక ఆసరా పింఛన్లు అయితే బ్రేక్ చేసారు ఎలక్షన్స్ ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆసరా పింఛన్లు ఏవైతే పెంచినవి ఉన్నాయో 7,000 9,000 రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయడం ప్రభుత్వం అయితే నిర్ణయించింది. చూడాలండి ఒకవేళ మరి ఈ యొక్క 7,000 పెంచిన ఆసరా పింఛన్లా లేకుంటే ఒక 2 months 3 months ఆసరా పింఛన్లా మరి ఇవి జమ చేస్తాడు ప్రభుత్వం అయితే వారి వద్ద నుండి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే ఈ యొక్క అమౌంట్ అయితే జమ అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా ఎవరైతే అకౌంట్లో 7,000 సంబంధించింది అదేవిధంగా 9,000 సంబంధించి పడినట్టయితే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ మాకు ఇంత అమౌంట్ పడ్డదని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే కొత్తగా ఆసరా పింఛన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ మనం మన ఛానల్లో ఒక వీడియో చేసినామని అక్కడ వీడియోలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క వీడియోని పూర్తిగా చూడగలరు. మీకు ఇన్ఫర్మేషన్ తగినంత ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూడాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క 7,000 9,000 రూపాయలు కూడా ఎందుకంటే ఇక
భవిష్యత్తులో కూడా ఈ విధంగానే కొనసాగించాలని కూడా ప్రభుత్వం అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేర్కొనడం జరిగింది. దాదాపు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు వికలాంగుల వృద్ధులకు ఏ విధంగానూ సరిపోవట్లేదు కాబట్టి వారిని ఇంకాను ఎందుకంటే నార్మల్ అయితే వారు ఎటువంటి పని చేసుకోలేరు. వారికి సాయం చేసే వాళ్ళైనా లేకుంటే వారికి సాధే వాళ్ళైనా ఎవరు లేరు కాబట్టి ప్రభుత్వమే వారికి అండగా ఉంటుంది కాబట్టి దాని అనుగుణంగానే ఈ యొక్క 7,009 రూపాయలు జమ అంటే వృద్ధులకు 7,000 రూపాయలు, వికలాంగులకు 9 రూపాయలు ఈ యొక్క అమౌంట్ మొత్తంలో వారికి జమ చేసినట్లయితే వారు కూడా దర్జాగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమౌంట్ను జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమౌంట్ని అయితే మీ యొక్క ఖాతాలో జమ అయితే ప్రతి ఒక్కరు పేర్కొనండి. ఇంకొక విషయం ఏంటిదంటే మీరు కంపల్సరీ ఈ కేవైసీ చేసుకోండి. మీరు ఈ కేవైసీ చేసుకోకుంటే మీకు అయితే కంపల్సరీగా ఈ యొక్క అమౌంట్ అయితే రాదు. కంపల్సరీగా ఈ కేవైసీ చేసుకుంటేనే మీ యొక్క అమౌంట్లకి ఈ యొక్క పెన్షన్లు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని కోరుతూ జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.